ఓకే. హలో అన్న, మీ పేరు? నా పేరు కళ్యాణ్ కుమార్. ఎంపీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి కన్నా ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఎంపీ ఎలక్షన్లో ఖచ్చితంగా బీజేపీకే ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు బీజేపీకి ఎక్కువ వస్తాయి అనుకుంటున్నారు? బీజేపీ ఎందుకు ఎక్కువ వస్తాయంటే కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ కూడా ఇంత ముందుకు వాజ్పేయి కంటే ముందు కొన్ని కాంగ్రెస్ అధికారంలో ఉంది. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు దానికంటే ఎక్కువ బీజేపీ చేస్తుంది. కొంచెం అవినీతి ఎక్కువగా లేకుండా ఉంటుంది. తర్వాత మోడీ గారు కూడా బ్రహ్మచారి, ఆయనకు వంశపారపర్యంగా కొన్ని ఆస్తులు పంచాలి వీళ్ళు వాళ్ళని లేదు. ఓన్లీ దేశం కోసమే ఆయన డెడికేట్గా వర్క్ చేస్తున్నాడు. కాబట్టి అలాంటి నాయకుడు మళ్ళీ కావాలనుకొని ప్రజలు మోడీనే మళ్ళీ పట్టం కట్టాలని ఇప్పుడు హ్యాట్రిక్ ఇవ్వాలని చూస్తున్నారు. మల్కాజ్గిరి నుండి ఈటెల రాజేందర్ గారు మరి ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, గెలిచే అవకాశాలు ఉన్నాయన్న? మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది అన్ని నాన్ లోకల్ అంటున్నారు కదా ఇక్కడ. నాన్ లోకల్ అంటే చాలామంది ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్లో కానీ చూస్తే మన సోనియా గాంధీ గారు కూడా కర్ణాటక నుంచి పోటీ చేశారు. ఆమె నాన్ లోకలే, అప్పుడు గెలుపొందారు. ఇందిరాగాంధీ కూడా నాన్ లోకల్ అని కాదు, నాయకుని బట్టి ప్రజాస్వామ్యంలో ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. ఒకవేళ మల్కాజ్గిరి నుండి ఈటెల గారు గెలిస్తే పైనుండి నిధులు వచ్చే అవకాశం ఉందంటారా? ఈటల గారు గెలిస్తే పైన సెంట్రల్ నుంచి వస్తే ఖచ్చితంగా ఆయన మల్కాజ్గిరిని అభివృద్ధి చేసే పదంలో ఉంటాడు. మళ్ళీ తర్వాత కూడా అతనికి నెక్స్ట్ ఛాన్సెస్ ఉంటాయి, మినిస్టర్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కేంద్రంలో. ఇప్పుడు ఈటెల గారితో ఏ పార్టీ గట్టి పోటీ ఉండొచ్చు ఇక్కడ? బీఆర్ఎస్తోనా లేకుంటే కాంగ్రెస్తో? ఈటల గారితో ఖచ్చితంగా ఇక్కడ బీఆర్ఎస్తో 50%, కాంగ్రెస్తో 50% ఖచ్చితంగా ఇద్దరు త్రిముఖ పోటీ ఉంటుంది. కానీ మల్కాజ్గిరి మన భారతదేశంలో అతిపెద్ద కాన్స్టిట్యూషన్ కాబట్టి ఇక్కడ ఎక్కువగా హిందూ కమ్యూనిటీ ఉన్న ఏరియా కాబట్టి ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మల్కాజ్గిరి ఉంటే ఆయన ఎంపీగా గెలిస్తే ఏమన్నా సెంట్రల్లో మినిస్టర్ పదవి వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇండైరెక్ట్గా మోడీ గారు కూడా హిట్ ఇచ్చారు. ఇది మల్కాజ్గిరి ఖచ్చితంగా మల్కాజ్గిరి అనేది చాలా మందికి లక్కీయెస్ట్ పార్లమెంటరీ ఏరియా. ఎందుకంటే బిగ్గెస్ట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మల్కాజ్గిరి నుంచి పొగిడారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలుపొంది తర్వాత ఆయన మినిస్టర్గా అయ్యాడు. ఇక్కడ నుంచి మన చాలామంది మల్లారెడ్డి గారు కూడా ఇక్కడ నుంచి చాలామంది లక్కీ పార్లమెంటరీ అనుకొని ఇక్కడ నుంచి పోటీ పడడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మీరైతే పైన సెంట్రల్ స్టేట్లో రెండిట్లో బీజేపీ వస్తుంది? స్టేట్లో ఇక్కడైతే బీజేపీ, స్టేట్లో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది. స్టేట్లో ఎంపీ పరంగా అయితే ఖచ్చితంగా. హలో అన్న, మీ పేరు? నా పేరు సాయి కుమార్ అండి. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కానీ సరే ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం? ఆబ్వియస్లీ చూస్తుంటే నాకైతే బీజేపీ అనిపిస్తుంది. 100% బీజేపీ. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళది స్ట్రాంగ్ నెట్వర్కింగ్ ఉంది ఇండియాలో మొత్తం. మీరు రీసెంట్గా చూస్తుంటే ద పబ్లిసిటీ కానీ అవన్నీ నాకు చూస్తుంటే ఆబ్వియస్లీ బీజేపీ అనిపిస్తుంది. ఇంకొకటి మేక్ ఇన్ ఇండియా మూవ్ కానీ పబ్లిక్లో హిందూయిజం గురించి, హిందూయిజం రిలేటెడ్ అవగాహన గురించి కానీ, ఇంకా లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ కానీ సెంట్రల్ పార్టీకి, అవన్నీ ఆబ్వియస్లీ చూస్తుంటే బీజేపీ గెలుస్తుంది ఈసారి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.